నా ప్రియమైనటువంటి వారులారా, ఎవ్వరికి నేను వచ్చి ఉండకూడదని వాక్యం చెప్తూ ఉంది. నీ కష్టానికో, నీ నష్టానికో, నీ శ్రమకో, నీ బాధకో నువ్వు ఏదైనా అప్పు చేస్తే, ఏదైనా వస్తువును తీసుకుంటే, ఏదైనా ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటే దాన్ని నువ్వు ఏం చేయాలి? ఇచ్చేయాలి, అంతే. అది నువ్వు నీ పైన భారంగా ఉంటుంది. ముందరికి చీమ నువ్వు వెళ్ళద్దు అనుకుంటావు, పోదు. కానీ వెనక నుంచి ఏమవుతాయి? ఏనుగులు వెళ్తాయని సామెత లోకంలో. అయితే నీ జీవితంలో జరిగేది అదే జరుగుతుంది. ఒకవేళ నువ్వు కష్టానికి నువ్వు వెళ్ళకపోతూ ఉంటే నువ్వు వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకి వీలైన త్వరలో నువ్వు ఏం చేసేయాలి? నువ్వు క్లియర్ చేసేయాలి. నువ్వు చనిపోక ముందే నువ్వు క్లియర్ చేసుకోవాలి. చనిపోక ముందే నువ్వు అన్నిట్లో నుంచి విడుదల పొందాలి. ఆ కట్లలో నుంచి, ఆ బంధకంలో నుంచి, ఆ యొక్క భయంకరమైనటువంటి శాపంలో నుంచి నీవు విడుదల పొందాలని దేవుడు వాక్యం చెప్తుంది. ఎవరికి నువ్వు అప్పు ఉండకూడదు, ఎవరికి నువ్వు వచ్చి ఉండకూడదు, అన్యాయంగా దేనిని నువ్వు తీసుకునకూడదు. అన్యాయమైనది నీ శరీరంలో కానీ, నీ ఇంటిలో కానీ, నీ గృహంలో కానీ ఏ వస్తువు ఎవరిది ఉండకూడదని వాక్యం చెప్తూ ఉంది.